10 రోజుల్లో పనులు ప్రారంభమయ్యే విధంగా చూస్తానని చెప్పడం కానీ, రాయలసీమను ఉద్యానవన సుక్షేత్రంగా మారుస్తానని ప్రకటించడం కానీ, ఇవన్నీ రాయలసీమ ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయని మేము నమ్ముతా ఉన్నాం. అట్లాగే పారిశ్రామికంగా ఇక్కడున్న కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక వాడలతో పాటు లేపాక్షి, ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ను ప్రకటించి అనేక పరిశ్రమలను ఈ రాయలసీమ ప్రాంతంలో నెలకొల్పి కియాకు ధీటుగా అనేక పరిశ్రమలు వస్తే లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. రాయలసీమను సస్యశ్యామలం చేయడంతో పాటు సుసంపన్నంగా మారుస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి ఈ రాయలసీమ ప్రజానీకం జన్మజన్మలు రుణపడి ఉంటుందని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. ఇంత గొప్ప మహానాడు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. మీరందరూ చూశారు. మండుతున్న ఎండ, మధ్యాహ్నం 3 గంటల సమయం, చెమటలు కక్కుకుంటూ తరగని ఉత్సాహంతో, ఉద్వేగంతో నారా చంద్రబాబు నాయుడు గారికి జై కొడుతూ తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలని నినదిస్తూ కార్యకర్తలు చూపించిన ఉత్సాహం మా జీవితంలో మేము ఎప్పుడు కూడా మర్చిపోలేమని మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నా. ఇంత గొప్ప మహానాడును విజయవంతం చేసిన కడప, ఉమ్మడి కడప జిల్లా నాయకత్వానికి మనస్ఫూర్తిగా మరోసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే దశాబ్దాల కాలంగా ఈ రాయలసీమ వెనుకబాటుతనాన్ని, కడప జిల్లా వెనుకబాటుతనాన్ని, దారిద్రాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్న వైఎస్ కుటుంబానికి ఒక చెంపపిట్టులాగా ఈ మహానాడు నిలిచిందని కూడా నేను ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నా. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాత్రికేయ సోదరులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. గత 3 రోజుల నుంచి జరిగిన మహానాడు కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ శుభాభినందనలు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిగా మన వెంకటేశ్వర స్వామి తొలి గడప కడపలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా అవకాశం కల్పించిన పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎప్పటి నుంచో కడప అంటే ఒక అపోహ ఉండేది. ఆ అపోహను తొలగిస్తూ కడపలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, లక్షలాది మందిగా చివరి రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులైతేనేం, నాయకులైతేనేం యావత్తు రాష్ట్రం నుంచి, అలాగే ఉమ్మడి కడప జిల్లా, అలాగే చుట్టుపక్కలున్న 24 నియోజకవర్గాల నుంచి సుమారు 4 లక్షల మంది విచ్చేశారంటే తెలుగుదేశం పార్టీ మీద ఉన్న గౌరవం, నమ్మకం ఏ విధంగా ఉందో మనకు అందరికీ అర్థమవుతా ఉంది. ముందే మన అధ్యక్షులు వారు చెప్పారు, సంవత్సర కాలం పూర్తయింది, ప్రభుత్వం మీద కొంచెమన్నా వ్యతిరేకత ఉంటుంది అనుకుంటే దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకే ఇది ఒక నిదర్శనం. ఇంతగా జన సమీకరణ జరిగిందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతోనే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయమైందని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ మహా కార్యక్రమానికి విజయానికి కృషి చేసిన శాసనసభ్యులైతేనేం, ఎంపీలైతేనేం, మంత్రులైతేనేం, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరికీ మరొక్కసారి మన ఉమ్మడి కడప జిల్లా నాయకుల తరపున, ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మనం చంద్రబాబు నాయుడు గారికి కడప అంటే ఒక భరోసాను చూపించాం కాబట్టి నిన్న వేదికపై నుంచి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ, అలాగే ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించిన ఏ కార్యక్రమాలు ఈ 4 సంవత్సరాల్లో చేస్తామని చెప్పారో అవి తప్పకుండా ఒక భరోసాగా రేపు 4 సంవత్సరాల్లోనే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తే వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పుడు 7 వచ్చాయి, రేపు 10కి 10 వచ్చేదానికి ఒక ఆస్కారం ఉంటుంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు నిన్న మనం ఆయనకు పెట్టిన గౌరవాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారు. మన కడప జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.